హలో ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ ఎంపీసీ వెబ్ ఆప్షన్స్లో చాలామంది స్టూడెంట్స్ తెలిసి తెలియకుండాను మనకి ఫ్రీజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తూ ఉన్నారు. ఫ్రీజ్ చేసి అంటే మళ్ళీ కామెంట్ చేస్తూ ఉన్నారు, అన్న నేను తొందరలో ఫ్రీజ్ చేశాను, ఫ్రీజ్ మీద క్లిక్ చేశాను, ఏం చేయాలి, మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి రావట్లేదు. అలాగే నేను సేవ్ మీద క్లిక్ చేశాను, నాకు చేంజ్ చేసుకోవడానికి రావట్లేదు అంటున్నారు. ఎలా చేంజ్ చేసుకోవాలి, మరి ఫ్రీజ్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చా లేదా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, చాలామందికి యూజ్ అవుతుంది. ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఎవరైతే సేవ్ చేసుకున్నారో మీరు మళ్ళీ ఒక 1 అవర్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వచ్చు, మళ్ళీ మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలామందికి సేవ్ చేసినా కూడా లాగిన్ కావట్లేదు అని అంటే మీరు వెబ్సైట్లో లాగౌట్ కాకుండానే మీరు ఆ సైట్ని క్లోజ్ చేశారనమాట. అంటే మీకు ఫస్ట్ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ చేసిన తర్వాత మీకు అక్కడ లాగౌట్ ఆప్షన్ ఉంటుంది. ఆ లాగౌట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీకు లాగిన్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదు మీరు అలానే వెబ్సైట్ని వదిలిపెట్టి మళ్ళీ లాగిన్ అయితే మీకు కొంచెం వెబ్సైట్ అనేది ఓపెన్ కాదు, అంటే మీరు మీ డీటెయిల్స్ అనేవి మళ్ళీ క్యాప్చర్ చేసుకోదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మీ యొక్క బ్రౌజింగ్ హిస్టరీ క్లియర్ చేయండి. బ్రౌజింగ్ హిస్టరీ క్లియర్ చేసి మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేయండి. ఎవరికైతే ఫ్రీజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారో వాళ్ళు మాత్రం 18th రోజున మనకి ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవడానికి అయితే టైం అయితే ఉంది. మీరు కన్ఫామ్గా చేసుకోవచ్చా 18th రోజున ఫ్రీజ్ చేసిన వాళ్ళంటే చేసుకోవచ్చు. నేను హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేసి కూడా అడిగాను, వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఉంది కదా 18th రోజున, ఆ రోజు ఎవరైతే ఫ్రీజ్ ఆప్షన్ ఇచ్చారో ఫ్రీజ్ మీద క్లిక్ చేసిన వాళ్ళు ఆ రోజు చేంజ్ చేసుకోవచ్చు. మిగతా రోజులలో వాళ్ళకి చేంజ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే లేదు, ఓన్లీ సేవ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఎవరైతే ఫ్రీజ్ చేశారో ఈ టైంలో ఇంకా కొన్ని ఎక్కువ ఆప్షన్స్ ఏవైతే ఇద్దాం అనుకుంటున్నారో ఆ ఆప్షన్స్ అనేది రెడీగా పెట్టుకోండి. ఓకేనా? ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు యూజ్ అయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.